శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారాలు. వాస్తు వాస్తవం, జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళుతూ ఉన్నాం. ఆ క్రమంలో ప్రతిరోజు కూడా వాస్తుకు సంబంధించినటువంటి అంశాలను చాలా క్లియర్గా తెలుసుకుంటూ వస్తున్నాం. అదే విధంగా ఈరోజు కూడా మనం ఒక వీడియో రూపంలో ఉన్నటువంటి ఒక సమాచారాన్ని తెలుసుకుంటున్నాము. అది ఏమిటంటే, ప్రక్కవారి ఇంటికి ఉన్నటువంటి గుంటలు లేదా సెప్టిక్ ట్యాంకులు, వాటి వలన మీ ప్రాణాలకు ముప్పు ఉంది అని మీరు గ్రహిస్తున్నారా? ప్రక్కవారికి ఉన్నటువంటి గుంటలకు సంబంధించి, సెప్టిక్ ట్యాంకులకు సంబంధించి ఏ విధమైనటువంటి పరిణామాలు మన ఇంటికి వస్తాయి, లేదా ప్రక్కనున్నటువంటి వారి ఇంటికి, ప్రక్కనున్నటువంటి వారి స్థలంలోని గనక ఆ దోషం వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి పరిణామాలు వస్తాయనేటువంటి విషయాన్ని మనం ఈరోజు చాలా క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం మ్యాప్ను గనక గమనిస్తే, తూర్పు పడమర, ఉత్తరం దక్షిణం, ఈశాన్యం నైరుతి, ఆగ్నేయం వాయువ్యం. ఈ మ్యాప్లో పడమర మెయిన్ రోడ్డు, పడమర రహదారి అనుకోండి. ఈ స్థలాలకు సంబంధించి 4 హౌసులు ఉన్నాయి. 1, 2, 3, 4. హౌస్ 1, హౌస్ 2, హౌస్ 3, హౌస్ 4, 4 గృహములు. అంటే ఇది గృహం అనుకోవచ్చు, లేదంటే ఎంటీ ఖాళీ స్థలం అనుకోవచ్చు. ఇది గృహం, ఇది గృహం, ఇది గృహం. ఇక్కడ కనుక మీరు గమనిస్తే, ఇక్కడ మీరు ఈ మ్యాప్ని చాలా క్లియర్గా గమనించేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ హౌస్ 1 ఏదైతే ఉందో, ఈ ఇంటికి, ఈ స్థలానికి సంబంధించి ప్రహరీ అనేది లేదు. ఈ రెండో హౌస్కి సంబంధించి ఉత్తరం ప్రహరీ కట్టారు, తూర్పు ప్రహరీ కట్టారు. పడమర కానీ దక్షిణం కానీ ప్రహరీ కట్టలేదు. అలాగే 3వ నెంబర్ హౌస్కి సంబంధించి పడమర ప్రహరీ కట్టారు, దక్షిణం కూడా ప్రహరీ కట్టారు. తూర్పు కానీ ఉత్తరం కానీ ప్రహరీ కట్టలేదు. ఈ స్థలానికి సంబంధించి ఎటువంటి ప్రహరీ కూడా లేదు. ఈ హౌస్ 4, 4 హౌస్కి సంబంధించి ఎటువంటి ప్రహరీ కూడా లేదు. ఇక్కడ మీరు కనుక గమనిస్తే, ఇక్కడ ఏమైందంటే, ఈ హౌస్ 3 ఏదైతే ఉందో, ఈ హౌస్ 3కి సంబంధించి ఉత్తర వాయువ్యంలో సెప్టిక్ ట్యాంక్ పెట్టాడు. ఈ ఉత్తర వాయువులో సెప్టిక్ ట్యాంక్ పెట్టుట వలన ఏమైందంటే, ఈ స్థలానికి సంబంధించి, ఈ గృహానికి సంబంధించి ఉత్తర వాయువులో సెప్టిక్ ట్యాంక్ అనేది పెట్టుకోవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం ఆయనకి సంబంధించి పెట్టుకున్నాడు, ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ నెంబర్ 1 హౌస్ ఏదైతే ఉందో, ఈ హౌస్కి ఇక్కడ దక్షిణం ప్రహరీ లేకపోవటం వలన ఈ 3వ నెంబర్ హౌస్లో ఉన్నటువంటి సెప్టిక్ ట్యాంక్ ఈయనకి దక్షిణ నైరుతి సెప్టిక్ ట్యాంక్ అయ్యింది. అంటే ఈయన హౌస్ 3 నెంబర్కి సంబంధించి పడమర దక్షిణం ప్రహరీ కట్టేశాడు, ఇబ్బంది లేదు. తూర్పు ఉత్తరం సరే ఖాళీ ఉంటే ఉండింది అని చెప్పని వదిలేశాడు, బాగానే ఉంది. ఈ సెప్టిక్ ట్యాంక్ ఉత్తర వాయువులో పెట్టడం జరిగింది, అంతవరకు బాగానే ఉంది. కానీ ఈ హౌస్ నెంబర్ 1కి సంబంధించి ఎటువంటి ప్రహరీ లేకపోవటం వలన ఈ యొక్క గుంటలు, హౌస్ 3లో ఉన్నటువంటి గుంటలు ఏవైతే ఉన్నాయో, ఈ సెప్టిక్ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో, హౌస్ 1కి దక్షిణ నైరుతిలో సెప్టిక్ ట్యాంక్ ఏర్పడింది. ఎందుకు ఏర్పడిందంటే, ప్రహరీ లేనప్పుడు, మన స్థలానికి సంబంధించి కట్టడి లేనప్పుడు ప్రక్కవారికి ఉన్నటువంటి సెప్టిక్ ట్యాంకులు కూడా మనకి నీచమైన స్థానంలో పడతాయి కాబట్టి ఎఫెక్ట్ అవుతుంది. ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ అవుతుంది? ఈ హౌస్కి సంబంధించి దక్షిణ నైరుతిలో గుంటలు ఉండటం వలన ఆర్థికంగా నష్టపోతారు. మరలా తీవ్రమైన అనారోగ్యాలు, దరిద్రం ఈ ఇంటిలోని వాళ్ళకి వస్తుంది. అంటే ప్రక్కవారి సెప్టిక్ ట్యాంకులు కానీ, ప్రక్కవారి గుంటలు కానీ, ఆ యొక్క వారికి దోషం లేకపోయినా మన స్థలములో కానీ గృహములో కానీ ప్రహరీ లేకపోతే ఆ దోషం మనకి పడుతుంది. ప్రక్కవారి ఇంటికి ఉన్నటువంటి సెప్టిక్ ట్యాంకులు లేదా గుంటలు, వాటి ద్వారా మనకి దోషం రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. అదేంటండి మీరు అలా చెప్తున్నారు, వాళ్ళ స్థలం వేరు మా స్థలం వేరు కదా, వాళ్ళకేదో సెప్టిక్ ట్యాంకులు ఉంటే మా స్థలానికి సంబంధించి, మా గృహానికి సంబంధించి మాకు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందని మీరు అడగొచ్చు.
లేదు ఆ సందేహం అనుమానం కూడా రావచ్చు. కానీ మీకు వచ్చినటువంటి సందేహం మంచిదే, కానీ ఆ సందేహానికి సంబంధించి మీరు ఆలోచించేటువంటి విధానం ఉంది చూశారు, ఆ విధంగా మీరు ఆలోచించాలి. ఏ విధంగా అంటే, మీకు ప్రహరీ లేదు, మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళకు కూడా ప్రహరీ లేదు. ప్రహరీ లేనప్పుడు, భూమి తెంపు కానప్పుడు, వాళ్ళ స్థలమైనా మీ స్థలమైనా, వారి గృహమైనా మీరు గృహమైనా కూడా రెండు ఒకటే. ఎందుకంటే భూమి అనేది తెంపు కావాలి. తెంపు కానప్పుడు వారు ఉచ్చస్థానంలో గనక సెప్టిక్ ట్యాంక్ గుంటలు గనక పెట్టుకుంటే అది మీకు నీచ స్థానం అయితే, ఎప్పుడు తెంపు లేనప్పుడు ఆ దోషం ఖచ్చితంగా మిమ్మల్ని దెబ్బతీస్తుంది. వాస్తు శాస్త్రం అనేది చాలా సూక్ష్మమైనది. అంతేగాని ఏ చిన్న పొరపాటు కూడా చేయకూడదు. చేస్తే ఖచ్చితంగా ఇబ్బందులు పడక తప్పదు. సో ఆ విధంగా మేలుకోవాలి. మీరు మేలుకొని వాస్తు శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలను మీరు తెలుసుకోవాలి. తెలుసుకొని తద్వారా గనక నిర్మాణాలు చేస్తే అన్ని విధాలా కూడా శుభ పరిణామాలు ఏర్పడతాయి. తర్వాత ఇక్కడ మనం గనక గమనిస్తే హౌస్ 3కి సంబంధించి ఉత్తరానికి సంబంధించి ఉత్తర వాయువ్యంలో సెప్టిక్ ట్యాంకులు పెట్టారు. ఒకవేళ ఉత్తర వాయువ్యంలో ఆయనకి సెట్ కాలేదు, తూర్పు ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ పెట్టుకున్నాడు. తూర్పు ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు వాస్తు శాస్త్రం ప్రకారం కూడా. హౌస్ 3 ఏదైతే ఉందో, ఈ హౌస్ 3కి సంబంధించి సెప్టిక్ ట్యాంక్ అనేది తూర్పు ఆగ్నేయంలో గనక పెట్టుకుంటే, ఈ హౌస్ 4కి సంబంధించి, ఈ హౌస్ 4కి పడమర ప్రహరీ లేదు, దక్షిణం ప్రహరీ లేదు, తూర్పు ప్రహరీ లేదు, ఉత్తరం కూడా ప్రహరీ లేదు. ఇది ఎంటీ స్థలం లేదా గృహం. సరే, నిర్మాణం చేసుకున్నారు, ఆర్థిక పరిస్థితులు బాగలేవని చెప్పని తర్వాత ప్రహరీ కట్టుకోవచ్చు అని చెప్పని వదిలేసి, తర్వాత ఎప్పుడో స్తోమత ఉన్నప్పుడు కట్టుకోవచ్చు అని చెప్పని వాళ్ళు యజమానులు కుటుంబ సభ్యులు అనుకున్నా, లేదు ఖాళీ స్థలమే కదా మనకేమి ఇబ్బంది అని చెప్పని మీరు అనుకున్నా కూడా, ఖాళీ స్థలమైనా సరే వీళ్ళు ప్రహరీ కట్టుకోనప్పుడు మీ స్థలం వీళ్ళకి తూర్పు పెరుగుతుంది, వీళ్ళకి బాగానే ఉంటుంది. ఇక్కడ మీకు ఉత్తరం ఖాళీ, వీళ్ళకి ఉత్తరం ప్రహరీ లేనప్పుడు, ఈ స్థలానికి దక్షిణం ప్రహరీ లేనప్పుడు ఉత్తరం పెరుగుతుంది, వీళ్ళకి బాగానే ఉంటుంది. కానీ మీకు ఇవి గుంటలు అవుతాయి. సో ఈ హౌస్ నెంబర్ 3కి సంబంధించి తూర్పు ఆగ్నేయులు కనుక గుంటలు పెడితే, హౌస్ 4కి సంబంధించి పశ్చిమ నైరుతిలో గుంటలు అవుతాయి, పడమర నైరుతిలో గుంటలు అవుతాయి. సో ఇది దోషపూరితం అవుతుంది. అదేవిధంగా హౌస్ 2కి సంబంధించి పడమర ప్రహరీ లేకపోవటం వలన ఎవరికి, ఒకవేళ వీళ్ళు ఉత్తరము తూర్పు మాత్రమే ప్రహరీ కట్టుకున్నారు, పడమర దక్షిణం ప్రహరీ కట్టుకోలేదు, కానీ వీళ్ళు ఏం చేశారు, డైరెక్ట్గా పడమర నైరుతిలో దక్షిణ నైరుతిలో నైరుతి మూల సెప్టిక్ ట్యాంక్ పెట్టేశారు. నైరుతి నుయ్యి మృత్యు చాచును చెయ్యి అంటే, ఇంటిలోని యజమాని బయటికి వెళ్ళి మరలా ప్రాణాలతో తిరిగి వస్తాడనేటువంటి నమ్మకం అనేది ఉండదు. ఎందుకంటే ఈ హౌస్ 2కి సంబంధించి కంప్లీట్గా పడమర నైరుతి, దక్షిణ నైరుతి మూల సెప్టిక్ ట్యాంక్ పెట్టుట వలన దోషం ఏర్పడింది. నైరుతిలో కానీ, దక్షిణ నైరుతిలో కానీ, పడమర నైరుతిలో కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా గుంటలు ఉండకూడదు. నైరుతి నుయ్యి మృత్యువు చాచును చెయ్యి అంటే, నైరుతిలో గనక గుంట ఉంటే నిరంతరం ఆపదల పాలే, దినదిన గండాలే. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుంది ఎవరికీ తెలియనటువంటి పరిణామాలు వస్తాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మరలా కొంతమంది ఏం చేస్తారంటే, నైరుతి మూల పడమర నైరుతిలో కానీ, దక్షిణ నైరుతిలో కానీ, నైరుతి మూల కానీ బాత్రూమ్ కట్టేసి ఆ బాత్రూమ్ కిందే సెప్టిక్ ట్యాంక్ పెట్టేస్తారు. స్థలం లేదని చెప్పని మీరు మీ ఇష్టం వచ్చిన దగ్గర సెప్టిక్ ట్యాంక్ ఎలా పెడతారు? మీకు స్థలం లేదని చెప్పని దోషమే ఊరుకోదు కదా. సో స్థలం లేదని చెప్పి ఉన్న స్థలంలోనే అడ్జస్ట్ చేయాలని చెప్పని నైరుతిలోనే బాత్రూమ్ కట్టేసి బాత్రూమ్ కిందే సెప్టిక్ ట్యాంక్ పెట్టేస్తారు. సో కొంతమంది తెలియక చేస్తారు, కొంతమంది తెలిసి చేస్తారు, కొంతమంది ఏముందులే అన్నీ దేవుడే చూసుకుంటాడని మూర్ఖంగా చేస్తారు. దేవుడు ఏమీ చూసుకోడు. ఎందుకంటే గాలిలో దీపం పెట్టి దేవుడా అని మీరు ప్రార్థించినా, వ్రతాలు చేసినా, హోమాలు చేసినా, జపాలు చేసినా, దానాలు చేసినా, ఏమి చేసినా కూడా ప్రయోజనం శూన్యం. గాలికి ఖచ్చితంగా కూడా దీపం ఆరిపోతుంది. అంతేగాని గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే దేవుడేమి ఆ దీపాన్ని కాపాడడు, రక్షించడు. అలాగే మీరు కావాలని
తెలిసి తెలియక ఏముందులే దేవుడే చూసుకుంటాడని చెప్పని మీరు దోషాన్ని ఏర్పాటు చేసుకుంటే, ఆ దోషం ఉన్నటువంటి ఇంటిలో గనక మీరు ఉంటే ఆ దేవుడు ఏ విధంగా మిమ్మల్ని రక్షిస్తాడు? ఆలోచించండి. అది ఆలోచించండి. ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకు చెప్తున్నానంటే, వాస్తు దోషం ఉండి ప్రాణాలు నిలువున పోగొట్టుకుంటున్నారు. ఇది నగ్న సత్యం కనుక నేను చెప్తున్నాను. కాబట్టి తెలిసి తెలియకుండా అమాయకంగా మూర్ఖంగా నిర్మాణాలు కానీ ఎటువంటి ప్రాకారాలు కానీ చేయవద్దు. శాస్త్రాన్ని బట్టి చేయండి. శాస్త్రాన్ని ఫాలో అవ్వండి. శాస్త్రం ప్రకారం వెళ్ళండి. ఖచ్చితంగా కూడా మీకు మంచి పరిణామాలు వస్తాయి. మరలా ఈ మ్యాప్ను కనుక మనం గమనిస్తే, ఈ హౌస్ 2లో పడమర నైరుతి, దక్షిణ నైరుతిలో సెప్టిక్ ట్యాంక్ పెట్టేశారు. బాగానే ఉంది. సో నైరుతిలో కనుక నువ్వు ఉంటే మృత్యు పాలవుతారు, ఆపదల పాలైపోతారు, సర్వనాశనం అయిపోతారు. అది వాస్తుశాస్త్రం ప్రకారం ఉంది. తర్వాత ఈ హౌస్ 2కి సంబంధించినటువంటి ఈ సెప్టిక్ ట్యాంకులు ఈ హౌస్ 3కి సంబంధించి తూర్పు మరలా ఉత్తరం ప్రహరీ లేకపోవడం వలన వీరికి నైరుతి గుంటలు ఈ హౌస్కి లేదా స్థలానికి ఈశాన్యంలో సెప్టిక్ ట్యాంక్ అయినది. అంటే ఈశాన్యం సుప్రసిద్ధంగా ఉండాల్సినటువంటి ఈశాన్యంలో అశుద్ధం ఏర్పడింది. అశుద్ధం ఏర్పడితే ఇంకేముంది? అంతే సంగతులు. అంటే వీరికి ప్రహరీ లేదు, వీరికి ప్రహరీ లేదు. వీరికి ప్రహరీ లేకపోయినా నైరుతిలో గుంటలైనా అసలు పెట్టకూడదు, అది శాస్త్ర విరుద్ధం. తర్వాత వీరు ఉత్తరము తూర్పు ప్రహరీ కట్టుకోకపోవడం వలన వీరి సెప్టిక్ ట్యాంకులు, వీరికి నైరుతిలో ఉన్నటువంటి సెప్టిక్ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో ఆ సెప్టిక్ ట్యాంకులు వీరికి ఈశాన్యంలో ఏర్పడ్డాయి. సో ఈశాన్యంలో సెప్టిక్ ట్యాంకులు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. కాబట్టి హౌస్ 1, హౌస్ 2, హౌస్ 3, హౌస్ 4కి సంబంధించి ఎంటీ స్థలాలైనా గృహ నిర్మాణం చేసిన తర్వాత అయినా సరే ప్రహరీ నిర్మాణం అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఒకవేళ ప్రహరీ మొత్తం మేము కట్టలేమండి, మా దగ్గర ఆర్థిక స్తోమత లేదు, మా దగ్గర అన్ని డబ్బులు లేవని మీరు అనుకుంటే ప్రహరీ మొత్తం కట్టకండి. కనీసం ఇంటి ఫౌండేషన్ లెవెల్కైనా సరే ప్రహరీ కట్టుకోండి. తర్వాత మీకు స్తోమత ఉన్నప్పుడు ఎత్తు కట్టుకోండి. ఇంటి ఫౌండేషన్ ఎంతైతే ఉందో అంతవరకైనా సరే చుట్టూ ప్రహరీ నిర్మాణం చేసుకుంటే పక్కవారి దోషం అనేది మీ గృహం పైన, మీ స్థలం పైన పడదు. సో ఒకవేళ ప్రహరీ కట్టుకోలేని పక్షంలో కంచైనా వేసుకోండి. వాస్తుశాస్త్రం ప్రకారం భూమి తెంపు కావాలి. మీరు ప్రహరీ కడుతున్నారా, కంచె కడుతున్నారా అనేది ఇంపార్టెంట్ కాదు. కంచె కట్టినా కూడా భూమి తెంపు అయినట్లే. ఎందుకంటే నీటిలోన ముసలి నిగిడి ఏనుగును బట్టు బయట కుక్క చేత భంగపడును. స్థాన బలమే కాని తన బలము కాదయా విశ్వధాభిరామ వినురవేమ. నీటిలో ఉండి ముసలి నిగిడి ఏనుగును బట్టు. నీటిలో ముసలున్నప్పుడు ఏనుగును కూడా పడుతుంది, చంపుతుంది కూడా. అదే ముసలి బయటకు వస్తే కుక్క చేత భంగపడును, కుక్క చేత అవమానింపబడుతుంది. స్థాన బలమే కాని తన బలము కాదయా. స్థాన బలమే కానీ మన బలము కాదు. మనకి ఎంత బలం ఉన్నా అది నిష్ప్రయోజనం. స్థాన బలం కావాలి. ఇంట గెలిచి తాను ఇలా గెలవలనయ్యా అంటే ఇంట గెలవటం అంటే ఏంటి? వాస్తుశాస్త్రం ప్రకారం గృహ నిర్మాణం చేసిన నాడు మీరు ఇంట గెలిచినట్లే. మీ దోషాన్ని మీరు పెట్టుకొని మీరు ఏదో బయట సాధించాలని చెప్పని మీరు వెళ్ళిన ప్రయోజనం శూన్యం. కాబట్టి వాస్తు శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రక్కవారి గుంటలు కానీ ప్రక్కవారి సెప్టిక్ ట్యాంకులు కానీ మీకు మీ కుటుంబానికి సంబంధించి ఎంత హాని చేకూరుస్తున్నాయో ఈ వీడియో రూపంలో మీరు తెలుసుకొని మీకు కనుక ఈ విధమైనటువంటి దోషాలు కనుక ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత అయినా సరే ఆ దోషాల నుండి మీరు బయటికి రావాలని మేము కోరుకుంటున్నాము. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.